హే గాయ్స్, ఐమ్ అరుణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా ఎడిటింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇలాంటి క్రియేటివ్ టెక్స్ట్ ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో ట్యూటోరియల్స్ నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేసుకొని అందులో ఈ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోవాలి. దీని లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొంచెం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ క్రాప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ పోర్ట్రైట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం నచ్చిన నేమ్ కానీ వర్డ్ కానీ ఇవ్వాలి. నేను ది ఫ్యాషన్ వర్జన్ ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ ఫాంట్లో ఇక్కడ ఇంపాక్ట్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని జూమ్ చేసుకొని ఇలా ఇక్కడ సెట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ స్పేసింగ్ అని దీని మీద క్లిక్ చేసుకొని ఈ లైన్ని ఒక 5 అట్లా మేనేజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఏ ఫోటోని అయితే ఎడిట్ చేయాలనుకుంటామో ఆ ఫోటోని మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, దీన్ని ఇప్పుడు ఇలా జూమ్ చేసుకొని ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని ఎరేజ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎరేజ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇలా కరెక్ట్గా దీన్ని సెట్ చేసుకొని ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ పైన లేయర్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డూప్లికేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని సేమ్ దాని మీద వచ్చేలాగా ఇలా సెట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ స్ట్రాక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్లో వైట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ కలర్స్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్విజిబుల్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ స్టాక్లోకి వెళ్ళి ఇక్కడ దీని అమౌంట్ని ఒక 5 అట్లా సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇందులో ఇక్కడ B&W అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ SLVR1 అని ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన ఎఫెక్ట్ని ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నాకు ఇది నచ్చింది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇలా మన ఫోటోని చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన నేమ్ కానీ మనకు నచ్చిన కొటేషన్తో కానీ చిన్న వర్డ్తో కానీ చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.